హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో ఛాలెంజ్ నెంబర్ 10ని సాల్వ్ చేసి చూపిస్తానండి. సో ఇందులో పాయింట్స్ వచ్చేసరికి అవైలబుల్ మూవీస్ ఉంటాయండి, అలాగే సీట్ టైప్స్ ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి. ఇక్కడ నేను ప్రైజెస్ అని ఇచ్చాను, సారీ అండి, కరెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ డేటా అయితే మాత్రం నెంబర్ ఆఫ్ సీట్స్ అని ఇచ్చాను, బట్ ఇక్కడ వర్డ్ మాత్రం నేను ప్రైజెస్ అని రాసేసాను. ఓకే, సో అది కరెక్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ పాయింట్, మన టాస్క్ వచ్చేసరికి డేటాలో మన టాస్క్లో వచ్చేసరికి టికెట్ బుకింగ్ సిస్టమ్ని క్రియేట్ చేయాలండి. అంటే యూజర్ని మూవీ నేమ్ అడగాలి, అలాగే సీట్ టైప్ అడగాలి, అలాగే నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని కావాలి అనేది అడగాలి. అంటే 3 క్వశ్చన్స్ అడగాలి. ఆ 3 క్వశ్చన్స్ తీసుకుని సో ఆ టికెట్ని బుక్ చేసిన తర్వాత ఈ డేటాలో సీట్స్ని అప్డేట్ చేయాలండి. సో బుక్ అయిపోయినాయి కాకుండా మిగతావి మాత్రమే అప్డేట్ చేయాలి. అలాగే ఒకవేళ కానీ యూజరు బుక్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ సీట్స్ 10 ఉన్నాయనుకోండి, అది యూజర్ 12 చేస్తున్నాడు అనుకోండి, సో ఓవర్ బుకింగ్ని ప్రివెంట్ చేయాలి. ఓకే, సో అలాగే ఫైనల్గా మనం ఏ మూవీస్ అయితే బుక్ చేసామో ఆ మూవీస్ని ఒక సెట్లో స్టోర్ చేయాలి, జస్ట్ మూవీ నేమ్స్ మాత్రమే. ఓకే, సో అది టాస్క్ అండి. సో నేను ఇక్కడ వైల్ లూప్ యూస్ చేసి స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇదే కాన్సెప్ట్ని ఛాలెంజ్ నెంబర్ 8లో కూడా చేసాము, సేమ్ అదే విధంగా ఇక్కడ కంప్లీట్ చేసేయచ్చండి మనం. ఓకే, సో వైల్ ట్రూ అని చెప్పేసి ఇక్కడ ముందుగా మూవీ నేమ్స్ ఇస్తామండి. మనం మూవీ నేమ్స్లో నుంచి చూసి ఏ మూవీ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం అని క్వశ్చన్ అడుగుతాం. ఓకే, సో మూవీ నేమ్స్ చూపించాలి అంటే ఇక్కడ ఫర్ లూప్ రాయాలి. ఫర్ మూవీ సీట్స్ ఇన్ మూవీస్ డాట్ ఐటమ్స్ ప్రింట్ మూవీ సీట్స్. సో మూవీ నేమ్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏ మూవీకి మనం సీట్స్ బుక్ చేస్తాము అనే విషయాన్ని చెప్పాలి. అంటే క్వశ్చన్ అడగాలి యూజర్ని. 3 క్వశ్చన్లు అడగాలన్నాను కదండి. 1 ఏ మూవీ, 2 సీట్ టైప్ ఏంటి, 3 ఎన్ని సీట్స్ కావాలి. సో ఓకే, త్రీ క్వశ్చన్స్ అడగాలి. సో అన్నీ కూడా ఇన్పుట్ బాక్స్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ రాస్తున్నాను, మూవీ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్. సో ఇందులో ఎంటర్ ది మూవీ నేమ్. సో మూవీ నేమ్ ఎంటర్ చేస్తాడు యూజరు. దీనికి ఒక స్ట్రిప్ తీసుకుందాము ఫంక్షను. అలాగే మూవీ నేమ్ని కంపేర్ చేయాలి కదండి మనం ఇక్కడ. సో ఇక్కడ నేను మూవీ నేము చూడండి ఒక క్యాపిటల్ వాడాం. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అండి, క్యాపిటలైజ్డ్ చేసుకుంటానండి ఫంక్షన్. ఓకే, సో ఇంతకుముందు మనం లోయర్ తీసుకున్నాం, ఇప్పుడు క్యాపిటలైజ్ చూసుకుంటున్నాం అనమాట. అంటే ఈ మూవీ నేమ్ని మనం డేటాలోకి వెళ్ళి కంపేర్ చేసుకుంటాం అసలు ఉందా లేదా అని. ఓకే, ఉంటే ముందుకెళ్తాం, లేకపోతే అక్కడితో బ్రేక్ చేసేస్తాం. ఓకే, సో బ్రేక్ చేసి మళ్ళీ మూవీ బుక్ చేసుకోవాలనుకుంటున్నావా అనే క్వశ్చన్ ఏదైనా అడుగుతాం. ఓకే, సో అలాంటిది ఏదైనా చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మూవీకి ముందు వ్యాలిడేషన్స్ రాస్తున్నాను, ఆ ఉందా లేదా అనే దానికి. సో ఇఫ్ మూవీ నేమ్ నాట్ ఇన్ మూవీస్, ఓకే, సో ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ అందులో లేకపోతే మూవీ నాట్ ఫౌండ్, ఓకే. సో ఏదైతే సెలెక్ట్ చేస్తున్నాడో, ఏదైతే ఎంటర్ చేస్తున్నాడో ఆ మూవీ నేము డేటాలో లేదని చెప్పేసి ఒక ఇస్తున్నాం అనమాట. సో దీని తర్వాత కంటిన్యూ చేయాలి మళ్ళీ. సో లూప్ ఎండ్ అవ్వకూడదు కదండి, సో అందుకని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మూవీ నేమ్ వచ్చింది మన దగ్గరికి. మూవీ నేమ్ తర్వాత నెక్స్ట్ ఏంటండి, సీట్ టైప్. ఓకే, సో సీట్ టైప్ కూడా తీసుకుందాం. సో సేమ్ ఇప్పుడు ఇది ఎలా తీసుకున్నామో అంతే అండి. ఓకే, సీట్ టైప్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ సీట్ టైప్. సో ఇందులో ఆప్షన్స్ ఏంటి అని చెప్పి మనం యూజర్కి ఇవ్వచ్చు అనమాట అండి. అంటే ఏం ఎంటర్ చేయాలి అనేది యూజర్కి తెలియదు కదా. సో అందుకనే ఇక్కడ గోల్డ్, సిల్వర్,
ఎకానమీ. ఓకే, సో ఆ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేస్తాడు. సో ఎంటర్ చేసిన తర్వాత ఇది కూడా వ్యాలిడేషన్ చెక్ చేయాలి. సో ఒకవేళ కానీ ఈ ఎంటర్ చేసిన గోల్డ్, సిల్వరు ఈ ఎకానమీలో ఓకే లేకపోతే, అంటే అది లేకపోతే, సో మళ్ళీ సేమ్ మూవీ నేమ్ ఎలా లేకపోతే ఎలా చేసామో అలాగే ఇది కూడా చేయాలన్నమాట. ఓకే, సో దీనికి కూడా స్ట్రిప్ ఫంక్షను అలాగే క్యాపిటలైజ్డ్ ఫంక్షన్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో మనకి ఏదైతే ఎంటర్ చేసిన డేటా ఉంటుందో సో కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఇఫ్ సీడ్ టైప్ నాట్ ఇన్ మూవీస్, సో ఇక్కడ నాట్ ఇన్ మూవీస్, సో ఇక్కడ సో మూవీస్ ఏవైతే మనం ఎంటర్ చేస్తున్నామో ఆ మూవీ నేమ్, అంటే ఇప్పుడు మూవీస్లో మనం నేమ్ ఏది ఎంటర్ చేస్తున్నాం, ఈ మూవీ నేమ్. ఓకే, సో ఆ మూవీ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు దీని లోపల ప్రింట్, సో ఒక మెసేజ్ ఒకటి ఇవ్వాలి, ఇన్వాలిడ్ సీట్ టైప్ అనో లేకపోతే సీట్ టైప్ నాట్ అవైలబుల్, మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో మన ఇన్వాలిడ్ సీట్ టైప్ అని రాద్దాం. ఓకే, సో ఇన్వాలిడ్ సీట్ టైప్ మెసేజ్ ఇచ్చేసాం, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకే, సో దీని తర్వాత మూవీ నేమ్ తీసుకున్నాము, సీట్ టైప్ తీసుకున్నాము. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకోవాలి. సో థర్డ్ క్వశ్చన్ యూజర్ని అడుగుతున్నాం మనం. ఓకే, సో నెంబర్ ఆఫ్ సీట్స్కి టికెట్స్ అని పేరు పెడుతున్నాను, నెంబర్ ఆఫ్ టికెట్స్ అని. ఓకే, సో సీట్ టైప్ అని ఆల్రెడీ వాడాం కాబట్టి నెంబర్ ఆఫ్ టికెట్స్ పెడతాము. సో నెంబర్ ఆఫ్ టికెట్స్లో ఇప్పుడు మనం ఇంటీజర్ తీసుకోవాలి. ఓకే, సో ఇంట్ ఇన్పుట్, సో ఎంటర్ నెంబర్ ఆఫ్ టికెట్స్. ఓకే, సో ఇక్కడ కూడా వ్యాలిడేషన్ కావాలి కదండి. సో ఇన్ కేస్ యూజర్ కానీ నెంబర్ కాకుండా క్యారెక్టర్ ఎంటర్ చేసినప్పుడు ప్రాబ్లం రాకూడదు. సో అందుకని ట్రై తీసుకుందాము. సో ట్రై తర్వాత ఇందులో ట్రై చేసిన తర్వాత వాల్యూ ఎర్రరు, సో ఇక్కడ మెసేజ్ ఇస్తాము ఇన్వాలిడ్ నెంబర్ అని. ఇన్వాలిడ్ నెంబర్. ఓకే, ఇన్వాలిడ్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేసాము. సో దీని తర్వాత కంటిన్యూ చేసేస్తాం మళ్ళీ. ఓకే, సో నెంబర్ తీసుకున్నాము, మూవీ నేమ్ తీసుకున్నాము, సీట్ టైప్ తీసుకున్నాం. సో 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెచ్చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ మూడిటికి వ్యాలిడేషన్ చెక్ చేయాలి. ఎలాంటి వ్యాలిడేషను? నెంబర్ ఆఫ్ సీట్స్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఆఫ్ సీట్స్ మన డేటాలో ఉందా లేదా అది చెక్ చేయాలి మనం. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ఇఫ్ ఫంక్షన్ రాస్తున్నానండి. ఇఫ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అండి. సో num__ టికెట్స్, మనం ఎంటర్ చేసిన టికెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉంటే, డేటాలో కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని కండిషన్ రాస్తాం. ఓకే, సో మూవీస్ నాట్ మూవీస్లో మనం సెలెక్ట్ చేసిన మూవీ నేము, సో మూవీ నేమ్, అలాగే మనం సెలెక్ట్ చేసిన సీట్ టైప్, సో సీట్ టైప్ మనం ఫర్ లూప్లో ఉన్నాము, మనం ఇది రాసుకోవచ్చు. ఓకే, సో సీట్ టైప్. సో ఇప్పుడు మనకి మూవీలో ఉన్న, అంటే డేటాలో ఉన్న మూవీ నేమ్ యొక్క సీట్ టైప్స్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి వస్తుంది అనమాట. సో ఆ వాల్యూ ఏదైతే ఉందో మనం ఎంటర్ చేసిన వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేస్తాం అనమాట. ఒకవేళ ఎక్కువ ఉంటే ఒక మెసేజ్ ప్రింట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఓకే, సో తక్కువ ఉంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇంకా రాయలేదండి. ఎక్కువ ఉంటే ఓకే, సో ఇక్కడ ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాము, ప్రింట్ ఓన్లీ. ఇక్కడ ఈ మొత్తం కాపీ చేసి ఇలా పేస్ట్ చేసుకుంటే మనకు ఎన్ని ఉన్నాయి అని తెలిసిద్దండి. అంతే, వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అంటే సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, అంతకంటే ఏం కాదండి. ఓకే, సో సీట్స్ అవైలబుల్ ఇన్ సీట్ టైప్. సో మనం ఏ టైప్ ఆఫ్ సీట్ తీసుకున్నామో అందులో ఇన్ని మాత్రమే ఉన్నాయి, కానీ మనం ఎక్కువ సెలెక్ట్ చేసాము అన్నట్టుగా అనమాట మెసేజ్. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ చేసేద్దాము. సో కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ కానీ
ఈ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ ఆఫ్ టికెట్స్ డేటాలో కంటే తక్కువ ఉన్నాయనుకోండి, సో ఇప్పుడు ఫైనల్గా అందుట్లో నుంచి మైనస్ చేసేసి ఒక ప్రింట్ మెసేజ్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఓకే, సో మైనస్ చేయాలి అని అంటే సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇదే తీసుకుంటున్నాను, ఇక్కడ కాపీ పేస్ట్ చేసామని మన పైన. సో ఇది ఏంటి అని అంటే మనం ఫర్ లూప్లో ఉన్నాం కదండి, మూవీస్లో మూవీ నేమ్ అనే లోపలికి వెళ్ళి దాని లోపల సీట్ టైప్ అని ఉంది, దాని లోపలికి వెళ్ళాము, దాంట్లో ఉన్న వాల్యూ తీసుకుంటున్నాము. ఓకే, సో వాల్యూని మైనస్ నెంబర్ ఆఫ్ టికెట్స్. సో దీంతో మనం ఎంటర్ చేసిన టికెట్స్ని ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేసేస్తున్నాము. చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాము. సో ప్రింట్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ ఫర్ మూవీ అని చెప్పి ఆ మూవీ నేమ్ ఇచ్చేస్తాము. ఫార్మాట్ చేయలేదు అందుకనే రావట్లేదు ఇక్కడ. సో ఫార్మాట్, ఓకే, మూవీ నేమ్, రైట్. సో మూవీ నేమ్ ఇప్పుడు బుక్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి మూవీ బుక్ అయిపోయి సక్సెస్ఫుల్గా మెసేజ్ వచ్చేసింది, రైట్. కానీ మనం లూప్లో నుంచి ఇంకా బయటకు వెళ్ళట్లా, సో ఇక్కడే ఉంటున్నాం. ఓకే, సో అది కూడా రాయాలి, మనం లూప్లో నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అనే విషయం కూడా రాయాలి. ఓకే, సో ఇక్కడ లాస్ట్న ఒక పాయింట్ ఉందండి చూడండి, ఇక్కడ షో ఫైనల్ బుక్ మూవీస్ యూజింగ్ సెట్ అన్నాం. సో ఓకే, సో ఇది కూడా మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, ఒక సెట్ని, ఎంటీ సెట్ని తీసుకుంటున్నాను. బుక్డ్ అండర్ స్కోర్ మూవీస్ ఈక్వల్ టు సెట్. ఓకే, సో ఇందులోకి మనకి ఏ మూవీ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుందో దాన్ని ఆ సెట్లోకి యాడ్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ చిన్నగా బుక్డ్ మూవీస్ డాట్ యాడ్ అని చెప్పి మూవీ అండర్ స్కోర్ నేమ్ ఇచ్చామనుకోండి, సో బుక్ అయిపోయింది కదండి, ఆటోమేటిక్గా అందులోకి యాడ్ అయిపోతుంది. ఓకే, సో ప్రింట్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన తర్వాత ఆ సెట్లోకి ఏ మూవీ అయితే బుక్ అయిపోయిందో ఆ మూవీ నేము ఆ సెట్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి లూప్లో నుంచి బయటకు వచ్చే లాజిక్ రాసుకోవాలి. ఓకే, సో వన్స్ బుక్ అయిపోయిన తర్వాత మనకి మెసేజ్ వచ్చింది, ప్రింట్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ ఫర్ మూవీస్ అని చెప్పేసి మూవీ నేమ్ వస్తుంది. సో దాని తర్వాత మనం ఒక క్వశ్చన్ అడుగుతాం అనమాట ఇక్కడ. సో ఎలాంటి క్వశ్చన్ అని అంటే, నువ్వు ఇంకా మూవీస్ని బుక్ చేయాలనుకుంటున్నావా టికెట్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతాం అన్నమాట. సో ఆ క్వశ్చన్లో ఎస్ ఆర్ నో. సో మనం ఇంతకుముందు ఛాలెంజ్ నెంబర్ 8లో ఎలాగైతే తీసుకున్నామో చాయిస్, ఇక్కడ కూడా అలాగే తీసుకుంటామండి. సో ఎస్ ఆర్ నో. ఎస్ అంటే మళ్ళీ ఈ లూప్ని కంటిన్యూ చేస్తాం, నో అంటే లూప్ని బ్రేక్ చేసేస్తాం అనమాట. సో ఆ కండిషన్ ఇంతకుముందు నేను పైన రాశాను, ఇప్పుడు కింద రాస్తున్నాను, అంతే తేడా అండి. ఓకే, ఛాలెంజ్ నెంబర్ 8లో నేను పైన ఫస్ట్ నేను చాయిస్ తీసుకున్నాను, ఛాలెంజ్ నెంబర్ 10లో ఈ చాయిస్ని లాస్ట్లో తీసుకుంటున్నానండి. ఓకే, సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాము, మోర్ బుకింగ్ అని. ఓకే, ఈక్వల్ టు ఇన్పుట్ బాక్సు, సో యూజర్ ఎంటర్ చేయడానికి. సో ఇందులో డూ యూ వాంట్ అనదర్ మూవీ, డూ యూ వాంట్ బుక్ అనదర్ మూవీ అని రాద్దాం. ఓకే, రైట్, బుక్ అనదర్ మూవీ అని చెప్పి ఇక్కడ ఎస్ నో అని 2 ఆప్షన్స్ ఇచ్చాము. సో ఇక్కడ కూడా స్ట్రిప్ ఫంక్షన్ వాడదాము, రైట్. సో ఎస్ కానీ నో కానీ యూజరు మనకి ఎంటర్ చేయాలి. సో ఎస్ ఎంటర్ చేసాడు అనుకోండి కంటిన్యూ చేస్తాం లూప్, నో ఎంటర్ చేస్తే బ్రేక్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఇఫ్ మోర్ బుకింగ్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్ అయితే ఓకే బ్రేక్. సో లూప్ని బ్రేక్ చేసేస్తున్నాం అనమాట. ఓకే, సో నో అయితే బ్రేక్ చేసేస్తున్నాము, ఎస్ అయితే మళ్ళీ టికెట్లు బుక్ చేసుకునేలాగా ఛాన్స్ ఇస్తాము, అంతే. ఫైన్. సో ఇప్పుడు మనది అనుకున్న లాజిక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాను. బయటకు వచ్చేసి ఇక్కడ సెట్లో, సో లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో షో ఫైనల్ బుకింగ్ మూవీస్ అని చెప్పేసి అన్నాం కదండి, ఈ సెట్లో మనం ఏ బుకింగ్ అయితే చేసామో అది స్టోర్ అయ్యి ఉంది. సో దాన్ని మనం ఇక్కడ చూపించామంటే సరిపోతుందండి ఫైనల్గా. ఓకే, సో ఇక్కడ మనం ప్రింట్ మూవీస్ యూ బుక్డ్ టికెట్స్ ఫర్ బుక్డ్ మూవీస్, ఫార్మాట్ చేయలేదు.
రైట్. సో ఇప్పుడు మనం ఏ మూవీస్ అయితే బుక్ చేసామో ఆ మూవీస్ అన్నీ కూడా లాస్ట్లో ఫైనల్గా చూపిస్తాయి అన్నమాట. ఓకే, సో సేవ్ చేస్తున్నాను, ఒకసారి రన్ చేద్దాం. రన్ చేశాను. ఇక్కడ మనకి మూవీ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్యాట్మ్యాన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సీట్ టైప్ అడిగింది, గోల్డ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ ఆఫ్ టికెట్స్ అడుగుతుంది. సో గోల్డ్లో బ్యాట్మ్యాన్లో 5 ఉన్నాయి, నేను 4 ఎంటర్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్లీ బుక్డ్ ఫర్ మూవీ బ్యాట్మ్యాన్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఎస్ ఆర్ నో అంటుంది, మళ్ళీ ఎస్ పెడుతున్నాను. సో ఎస్లో అవెంజర్స్ తీసుకుంటున్నాను, అవెంజర్స్. ఓకే, సో ఇందులో సిల్వర్ తీసుకుంటున్నాను, సిల్వర్. ఎంటర్ బుక్ అంది. అవెంజర్స్లో సిల్వర్లో 15 ఉన్నాయి, సో నేను ఒక 5 యాడ్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్లీ బుక్డ్ ఫర్ మూవీ అవెంజర్స్. ఓకే, సో ఇప్పుడు నో ఎంటర్ చేస్తున్నాను. మూవీ యూ బుక్ టికెట్స్ ఫర్ బ్యాట్మ్యాన్ అండ్ అవెంజర్స్, ఇగోండి 2 మూవీస్కి నేను బుక్ చేశానంట. అవి ఫైనల్గా ఒక సమ్మరీ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఇది ఎలా సాల్వ్ చేస్తాను అన్న విషయం. సో మీరు కూడా సాల్వ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో వేరే విధంగా నేను చేసినట్టు కాకుండా వేరే విధంగా సాల్వ్ చేసి ఉంటే సో దయచేసి కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.